ముందు పాల్గొనడం జరిగింది. మరి ఒక్కసారి పాల్గొనేటువంటి అవకాశం పెద్దలందరూ కూడా నాకు కల్పించినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి అంటే మనందరికీ తెలుసు, దానికి ఒక ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంది. కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో వివిధ పేర్లతోటి మనం పండుగని, ఈ సంక్రాంతి పండుగని నిర్వహించుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇది రైతులతో అదేవిధంగా ప్రకృతితో ముడిపడినటువంటి ఒక చక్కటి పండుగ కాబట్టి దీనికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. రైతులు వారి పంటని ఇంటికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఈ సంక్రాంతి పండుగని ఉత్సాహంగా మనం అందరం కూడా నిర్వహించుకుంటూ ఉంటాము. అంటే ఒక రకంగా చెప్పాలంటే రైతులకి వ్యవసాయం పట్ల మనకున్నటువంటి గౌరవానికి ఈ పండుగ ఒక ప్రతీక అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. ప్రత్యేకించి ప్రకృతితో మనకున్నటువంటి అవినాభావ సంబంధం, ఎందుకంటే ప్రకృతిని కూడా గౌరవించుకునేటువంటి ఒక మనస్తత్వం మనం అలవరుచుకోవాలి. కాబట్టి ప్రకృతితోటి ముడిపడినటువంటి పండుగ కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యతని మన పిల్లలకి తెలియజేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈనాటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ముగ్గుల పోటీ, మా తల్లిగారు చిన్నప్పుడు చెప్పేవారు మాకు, మీరు ముగ్గు వేసినప్పుడు బియ్యం పిండితోటి వేయండి, ఎందుకంటే చీమలు వచ్చి ఆ బియ్యం పిండి తింటాయి కాబట్టి మీరు ఒక రకంగా అన్నదానం చేసినట్లు అని చెప్పి మా తల్లిగారు అనేక సందర్భాల్లో మాకు తెలియజేసేవారు. అంటే అంతటి గొప్ప ఆలోచన మన భారతీయ సంస్కృతిలో, మన భారతీయ హైందవ చింతనలో ఉన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అది మాత్రమే కాకుండా మహిళల్లో ఉన్నటువంటి సృజనాత్మకత ఏదైతే ఉంటుందో దాన్ని వెలుపలికి తీసుకొచ్చేటువంటి ఒక కార్యక్రమమే ముగ్గులు వేయడం అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే చాలా ఆలోచించి సృజనాత్మకంగా వారు ముగ్గులు వివిధ రకాలుగా వేస్తూ ఉంటారు కాబట్టి అందులో ఇప్పుడు వస్తున్నటువంటి సందర్భంలో నేను చూశాను. చాలా చక్కగా ముగ్గులు వేయటం మాత్రమే కాకుండా వాటికి అనుకూలంగా రంగులు కూడా నింపడం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నేపథ్యం కనుక అటువంటి ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొని మరి విజేతలకి వాళ్ళ బహుమతులు ఇవ్వడం మాత్రమే కాదు, పాల్గొన్న వారందరికీ కూడా ఇస్తున్నాము అని చెప్పి ఇందాక ప్రకటన చేస్తున్నటువంటి సందర్భంలో నేను వినడం జరిగింది. కనుక ఎవరైతే ఈ యొక్క బహుమతుల్ని ఇస్తున్నారు అంటే స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, కేవలం గెలిచిన వారు మాత్రమే కాదు ఓడిన వారికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఓడిన వారు ఉంటేనే గెలిచిన వారు ఉంటారు అని చెప్పి మనం ఇక్కడ గుర్తించాలి. కనుక అందరికీ ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారో, భాగస్వాములు అయ్యారో వారందరికీ కూడా పేరు పేరున నేను వారందరినీ కూడా అభినందిస్తూ మరి ఒక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వ్యయ ప్రయాసాలకి ఒట్టి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో నిర్వాహకులు కూడా నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. చాలా సంతోషం అమ్మా. ఇక్కడ మీ మీద ఉన్నటువంటి అభిమానం మీరు ఎదురుగా చూడవచ్చు. మీరంటే ఈ కారంచేడు గ్రామంలో ఎంత గొప్ప గౌరవం ఉందో మీరు కళ్ళారా చూడవచ్చు. మీ పట్ల వాళ్ళకి అంత అభిమానం, అంత గౌరవం ఉన్నాయి. మీ చేతుల మీదుగా ఆ బహుమతులు తీసుకోవాల్సి ఎంతో ఆనందపడతా ఉన్నారు. కావున ముందుగా కన్సలేషన్ ప్రైజుల నుంచి పాల్గొన్నటువంటి వారిని కన్సలేషన్ దగ్గర డిజిపికింగ్ చేద్దాం. మేడం గారు దయచేసి ముందుగా